వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు సంకెళ్లేసి నిలబెడతానని మాజీ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. తనపై తన ఇంటిపై జరిగిన దాడి చేయించింది పెమ్మసానేనని ఆయన ఆరోపించారు. పెమ్మసాని తడిగుడ్డతో గొంతులు కోస్తాడని ఫైర్ అయ్యారు. ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు గుంటూరులో హోంశాఖ పెమ్మసాని చంద్రశేఖర్ జేబులో ఉందని అంబటి సంచలన వ్యాఖ్యలు చేశారు. నా ఇంటిపై బహిరంగంగా దాడి జరిగింది, ఎవరు చేశారనేది అందరికీ కనిపించింది, కానీ పెమ్మసాని ఎందుకు నువ్వు అరెస్టు చేయలేదు అని ప్రశ్నించారు. ఎప్పటికైనా నీకు శిక్ష తప్పదని సోషల్ మీడియాలో ఏఐ పోస్టు పెట్టా. అది కార్టూన్ మాత్రమే, కానీ వచ్చేది జగనన్న ప్రభుత్వం. నీకు సంకెళ్ళేసి నిలబెడతా, గుర్తుపెట్టుకో. నువ్వు నేరస్తుడివి, యు ఆర్ గిల్టీ. గుండె బరువుతో చెప్తున్నా, నా ఇంటిపై దాడిని మర్చిపోలేను. నా కారు అద్దాలు పగలగొట్టారు, నా కుటుంబ సభ్యుల్ని వేధించారు. నిన్ను కార్టూన్లో కాదు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టబద్ధంగా సంకెళ్ళేసి చూపించేంత వరకు నేను నిద్రపోను, గుర్తుపెట్టుకో అని అంబటి సవాల్ విసిరారు. అసలు అంబటి ఆక్రోశానికి కారణం ఏంటి? పెమ్మసాని తడిగుడ్డతో గొంతులు కోసే రకమంటున్న అంబటి మాటలను ఎలా చూడాలి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి వినీల గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు అడ్వకేట్ కోటిపల్లి అయ్యప్ప గారు కూడా మనతోటి అందుబాటులో ఉన్నారు. వైసీపీ అధికార ప్రతినిధి అడ్వకేట్ సౌమి గారు కూడా మనతోటి జాయిన్ అవుతారు. ముందుగా మనం టీడీపీ అధికార ప్రతినిధి వినీల గారితో మాట్లాడదాం. వినీల గారు నమస్తే అండి. లక్ష్మీనాగ్ గారు నమస్తే అండి. ఎస్, వినీల గారు డిబేట్లోకి వెళ్లే ముందు మన దగ్గర అంబటి రాంబాబు గారు బయట ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం. ఓకే. ఆయన పెద్ద మనిషి అంత ఇంద్రుగా మాట్లాడు, మొన్న ఎక్కడ మాట్లాడన్నాడుగా, నేను ఇలాంటి గురించి మాట్లాడను, నేను అభివృద్ధి గురించే మాట్లాడతాను అన్నాడు. మరి అప్పుడు ఎందుకు మాట్లాడాడు? అప్పుడు మీ అందరికి గుర్తుందా? 24 గంటల్లో అంబటి రాంబాబుకి సినిమా చూపిస్తాం అన్నాడా లేదా? మళ్ళా ఇలాంటి మాటలు ఎవడో మాట్లాడుకోకుండా ఉండే స్థాయిలో చూపిస్తాం అన్నాడు, చూపించాడుగా. మరి అప్పుడు ఎందుకు మాట్లాడావే పెద్ద మనిషి? నాకు అర్థం కాలేదు. ఏమండి పెమ్మసాని చంద్రశేఖర్ అప్పుడు ఎందుకు మాట్లాడావు, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు మాట్లాడు. ఈజ్ గిల్టీ, నేరస్తుడు, కేంద్ర మంత్రి నేరస్తుడు, అందుకే మాట రాదు. అడగండి అయ్యా, నన్ను అర్ధరాత్రి తీసుకెళ్లి కొట్టడానికి ప్రయత్నం చేసిన వంశీని అడగండి అయ్యా, నన్ను అర్ధరాత్రి తీసుకెళ్లి కొట్టడానికి ప్రయత్నం చేసిన గంగా వెంకటేశ్వరుని అడగండి అయ్యా. ఎవరి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందో? ఇవాళ వంశీ డ్యూటీ లేడుగా, బయట అందరికీ చెవుల్లో చెబుతున్నాడు, పెమ్మసాని ఫోన్ చేస్తే తీసుకెళ్లి కొట్టడానికి ప్రయత్నం చేసాం, కొట్టలేదు కదా, వాళ్ళు తప్పుకుపోయారు, మేము ఇరుక్కుపోతున్నాం అనేటువంటి మాటలు నా చెవులకు చేరుతున్నాయి. అవునో కాదో చెప్పమను పెమ్మసాన్ని, ఈ ఒక్క మాట చెప్పమను. ఆ రోజున నువ్వు గంగా వెంకటేశ్వర్లకు గాని లేదా వంశీ ధరకు గాని ఫోన్ చేశావా, చేయలేదా? నేను లాకప్ లో ఉన్నప్పుడు చెప్పని అడుగుతా ఉన్నా. 24 గంటల్లో నీకు సినిమా చూపిస్తామని అన్నావా లేదా? ఈ రెండింటికి సమాధానం చెప్పు చాలు, ఒప్పుకుంటా నేను. ఎందుకయ్యా ఇలా మాట్లాడతారు? పెద్ద మనుషులాగా నటిస్తారు. వాహిని వారి పెద్ద మనుషులు, చూడటానికి పెద్ద మనుషులు, తడిగుడ్డలతో గొంతులు కోసే కార్యక్రమం, లాకప్లో పెట్టి నన్ను హింసించే కార్యక్రమం, కడుపు రగిలి మాట్లాడుతున్నా. నాకేమి పెమ్మసాని చంద్రశేఖర్ మీద నాకేం కోపం. ఎలా చూస్తారు వినీల గారు? అనేక ఆరోపణలు మంత్రి మీద, కేంద్ర మంత్రి మీద. లక్ష్మీనాగ్ గారు, అలానే మీతో పాటు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. లక్ష్మీనాగ్ గారు, రాజకీయాలంటే చాలా హుందాతనంగా ఉండాలి. నైతిక విలువలు కలిగిన రాజకీయాలు చేస్తే ప్రజలు కూడా మనని గౌరవిస్తారు. ఎందుకంటే మేము ఎంగేజ్ లో ఉన్నప్పుడు రాజకీయాల పట్ల మాకు ఆసక్తి కలిగింది అంటే ఎస్ మేము చెప్తాము. చంద్రబాబు నాయుడు గారి విజన్ ని మేము లైవ్ లో చూసాము. మేము 80s వాళ్ళంతా కూడా ఆయన విజన్ ని అందిపుచ్చుకున్నాము. ఆ ఫలితాలన్నీ మేము చూసాము. అలానే అసెంబ్లీ పట్ల మాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ అనిపించిందంటే, ప్రతిభా భారతి గారు లాంటి గౌరవప్రదమైన స్పీకర్ ఆ పదవిలో ఉన్నప్పుడు, ఆ చైర్ లో ఉన్నప్పుడు మాకు అసెంబ్లీని చూడాలంటే ఒక ఇంట్రెస్ట్ అన్నమాట. విమర్శలు, ప్రతి విమర్శలు రాజకీయాల్లో ఉండటం అనేది చాలా సర్వసాధారణమైన విషయం లక్ష్మీనాథ్ గారు. కానీ దేని గురించి ఉండాలి ఆ విమర్శలు? చాలా హుందాతనంగా పాలసీ మేకింగ్స్ గురించి మాట్లాడండి. గత ప్రభుత్వ వైఫల్యాలు ఏమన్నా ఉన్నాయా, దాని గురించి చర్చించండి. ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వంలో ఏమన్నా వైఫల్యాలు ఉన్నాయా, సాక్ష్యాలతో సహా ఆధారంగా మీరు వచ్చి ప్రజా ప్రతినిధులుగా ప్రజల తరఫున మాట్లాడండి. ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ దురదృష్టవశాత్తు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది రాజకీయాల్లోకి వచ్చాక రాజకీయాలు ఎలా మారిపోయినాయి అంటేనండి,
ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళ నినాదాలు, వాళ్ళ పార్టీలో కావాలంటే మనం క్వాలిఫై అవ్వాలంటే మనకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటే ఆ పార్టీ వాళ్ళకి నైతిక విలువలు అనేవి ఉండకూడదు, మారల్స్ అనేవి ఉండకూడదు, డిసిప్లిన్ అంటే ఏంటో తెలియకూడదు, ఎథిక్స్ వాల్యూస్ ఉండద్దు, అన్పార్లమెంటరీ భాషే మాట్లాడగలగాలి, సోషల్ మీడియాని ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే విధంగా కాకుండా విషపు ప్రచారంగా వాడాలి, సామాన్య మహిళల పట్ల క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలాగా మాట్లాడాలి. ఇలాంటి డిస్క్వాలిటీస్ అన్ని ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో అర్హులని ప్రజలందరూ కూడా గమనించారు గడిచిన 5 ఏళ్లలో. అరే ఇప్పటికైనా 2024లో ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు. 151 నుంచి 11 సీట్లకు మీరు దిగజారిపోయారంటే మీరు ఆలోచించుకోండి, ప్రజలు ఎందుకు ఇంత ఘోరమైన తీర్పు మనకిచ్చారు అనేది ఆలోచించుకోకుండా ఇప్పటికీ కూడా ప్రజలు ఇచ్చిన తీర్పుని వీళ్ళు గౌరవించడం చేతగాక ఆ ఫ్రస్ట్రేషన్ లో ఉండి అంబటి రాంబాబు గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఎవరైనా సరే ఆ వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడే మాటలు వాళ్ళు స్పృహ కోల్పోయి మాట్లాడుతున్నారు. ఒక రాజకీయ నాయకుడు మీడియాని అడ్రస్ చేస్తూ మాట్లాడేటప్పుడు అది ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా ఉండాలే తప్ప రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా ప్రాంతాల మధ్యన, కులాల మధ్యన చిచ్చు పెట్టే విధంగా మాత్రం, ప్రభావితం చేసే విధంగా, నేర వృత్తిని లేదా శాంతియుత అంటే లా అండ్ ఆర్డర్ ని దెబ్బతీసే విధంగా, ప్రేరేపించే విధంగా మాట్లాడటం అనేది ఇవాళ మన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ మనం చూస్తా ఉన్నాము. లక్ష్మీనాథ్ గారు, ఇంకొకటి ప్రధానంగా అంబటి రాంబాబు గారు ఆరోపణలు చేసినప్పుడు ఎందుకు పెమ్మసాని గారు కానీ ఎవరు రియాక్ట్ అవ్వలేదు? అంటే దానిలో వాస్తవం ఉందనుకోవాలా, లేదనుకోవాలా, లేదంటే రియాక్ట్ అవుతారా? ఎందుకు ఆయన అలాంటి ఆరోపణలు చేస్తున్నారంటే ఏం చెప్తారు మీరు? పెమ్మసాని గారు ఆయన పర్సనల్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే కూడానండి, ఆయన ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన కష్టపడి చదువుకుని ఎంసెట్ లో టాప్ ర్యాంక్ లో ఆయన మెడిసిన్ కోర్స్ కంప్లీట్ చేసి ఆయన విదేశాలకు వెళ్ళి అక్కడ ఎంతో కష్టపడి యూ వరల్డ్ అనే ఒక సంస్థని నెలకొల్పి దాని ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ, ఎంతో మందికి విద్యను అందిస్తూ, ఎంతో మందికి ప్రాణాలు పోసిన డాక్టర్ ఆయన. అలాంటి వ్యక్తికి విలువలు, విశ్వసనీయత అనేవి ఖచ్చితంగా ఉంటాయండి. ఏదో దారేపోయే దానయ్యలాగా వచ్చి ఏదో మాట్లాడేసి గుడ్డ కాల్చి నెత్తినేసే వాళ్ళు మాట్లాడే మాటలకి ఆయన చాలా స్పష్టంగా ఆయన రెస్పాండ్ అవ్వలేదని మనం అనుకుంటున్నాం. ఆయన చెప్పుతో కొట్టినట్టు మాట్లాడారు అంబటి రాంబాబు గారిని. ప్రజలు మాకు ఇచ్చిన అధికారం, లేదా అధికారం కూడా కాదు, ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యత, ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మేము పనిచేస్తాము. మా ప్రతి నిమిషం కూడా రాష్ట్ర అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాము, దానికోసం వినియోగిస్తాం తప్ప ఇలాంటి నైతిక విలువలు లేని రాజకీయాల గురించి మాట్లాడే వ్యక్తుల కోసం కాదు అని. ఏంటంటే అంబటి రాంబాబు గారి స్థాయి, ఆయన మాట్లాడితే నేను అడ్వకేట్, నేను లా చదివాను అంటున్నారు. ఇదే అంబటి రాంబాబు గారు లా చదివి కనీసం ఉపా యాక్ట్ ని ఎంత అంటే ఆయన ఎలాంటి విధంగా విమర్శించారు అనేది గతంలో మనం అందరం చూడలేదా? ఉపా యాక్ట్ అదో ఉప్మా, చట్నీ లేని ఉప్మా లాంటిది అని చెప్పి. అరే నువ్వు ఒక లా చదువుకున్నావు, నువ్వు ఒక మాజీ మంత్రివి, నువ్వు ఒక నియోజకవర్గానికి ఒక పార్టీ తరఫున ఇన్ఛార్జ్ గా బాధ్యతగా ఉండాల్సిన వాడివి. చట్ట పరిధిలో రాజ్యాంగం చేసినటువంటి, చట్టం కల్పించినటువంటి ఒక యాక్ట్ ని నువ్వు ఎలా విమర్శిస్తావు? ఇలాంటి వాళ్ళు మనకి ప్రజాప్రతినిధులుగా ఉంటారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అండి. అంబటి రాంబాబు గారు ఆయన మాజీ మంత్రిగా ఉన్నప్పుడు ఎంతో బాధ్యత కలిగినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి ఆయన మినిస్టరు. ఆయన మినిస్టర్ గా ఉన్నప్పుడు చూడండి వాళ్ళ దిగజారుడు రాజకీయాలకి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అన్నమాట. అనిల్ అని 17 సంవత్సరాల ఒక కుర్రవాడు గత ప్రభుత్వంలో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ఆ విషవాయు పీల్చి తను చనిపోయాడు. అప్పుడు సిఎంఆర్ఎఫ్ నుంచి 5 లక్షల రూపాయలు చెక్ వచ్చింది. ఆ చెక్ రిలీజ్ చేయాలంటే దాంట్లో సగభాగం మరి అంబటి రాంబాబు గారికి ఇవ్వాల్సిందే, స్థానిక ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిందే అని చెప్పి ఆయన పైన రాజకీయంగా ఆ పేరెంట్స్ మీద, ఆ పిల్లవాడి
తల్లిదండ్రుల మీద ఒత్తిడి తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా? అనిల్ తల్లిదండ్రులు మీడియా ముఖంగా ఈ నిజాన్ని తెలియజేశారు. మరి అంబటి రాంబాబు గారు ఇవాళ మాట్లాడుతున్నారే, ఆయన సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన మంత్రి ఇంకా అప్పుడు కవల గత ప్రభుత్వంలో ఆయనకి మంత్రి శాఖ అప్పచెప్పక ముందు, అంటే ఒక ఆడపిల్లగా మహిళగా మాట్లాడడానికి నాకు ఇబ్బందికరంగా ఉందండి. ఇలాంటి నీచులు మనకి రాజకీయాల్లో ఉన్నారు. ఒక మహిళకి ఫోన్ చేసి ఆయన మాట్లాడిన సంభాషణ మనం అందరం విన్నాము. అలా ఇద్దరు మహిళలకి ఆయన సంభాషణలు ఎలా ఉన్నాయి ఫోన్ లో కాన్వర్జేషన్ రికార్డ్ అంతా కూడా మనం విన్నాము. మరి ఈయన రికార్డ్ ఏం చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇరిగేషన్ బాధ్యతలు అప్పచెప్పారు? సరే, ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు మీడియా మిత్రులందరూ కూడా పోలవరం ప్రాజెక్టు గురించి అడిగితే అసలు నాలాంటి మేధావికి ఆ ప్రాజెక్ట్ అర్థం కాలేదంటే ఇంకెవరికి అర్థం కాదని చెప్పి మాట్లాడారు. రైట్ వినీల్ గారు, నేను మళ్ళీ ఎంత వీళ్ళు సార్ ఒక్క నిమిషం అండి, మాట్లాడండి. మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేసిన ప్రజల కోసం మీరు ఏం చేశారు? మీకు ఎంతో బాధ్యత కలిగిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అప్ చెప్తే దాని గురించి మీరు ఏం చేశారు? మీ హయాంలో ఏమన్నా ప్రాజెక్టులు పూర్తి చేయగలిగారా? లేదు. ఇవాళ ఏఐ అంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మీరు రాబోయే తరాలకి ఎలా వినియోగపరచుకోవాల్సింది అని చెప్పి నేర్పించాల్సింది పోయి, ఆదర్శంగా నిలబడిపోయి ఒక గౌరవప్రదంగా ఉన్నటువంటి, ఒక గౌరవ స్థానంగా ఉన్నటువంటి కేంద్ర మంత్రిని మీరు అరెస్ట్ చేసినట్టు విజువల్స్ చేస్తారా? వీళ్ళకి ఎక్కడండి రాజకీయాల్లో నైతిక విలువలు ఉన్నాయి? పోలీసులు ఆ రోజు నన్ను అరెస్ట్ చేశారు, నన్ను కొట్టారు అంటారు. ఎస్, మిమ్మల్ని నిర్బంధించినప్పుడు మిమ్మల్ని కొడితే కనుక మీరు కోర్టును ఆశ్రయించండి, విచారణ జరిగింది. మీకు రాజ్యాంగం అంటే గౌరవం లేదు, చట్టాలని గౌరవించరు, పోలీస్ వ్యవస్థలనేమో గొడ్డలోడు తీసుకుంటామంటారు వీళ్ళ పార్టీ అధ్యక్షుడు. లక్ష్మీనగర్ నిన్న చూసుకున్నారు కదా, నిన్న చూస్తే కనుక ఉరవకొండలో జరిగిన ఘటన ఏంటండి? యాక్ట్ 30 అమల్లో ఉంది, శాంతి భద్రతలకి ఇబ్బంది కలిగిద్దని చెప్పి పోలీసులు చెప్తుంటే, పోలీస్ వాహనాలు ఆపటం కోసం పేదల ప్రాణాలు కాపాడాల్సిన ఆక్సిజన్ సిలిండర్లు తీసుకొచ్చి రోడ్ల మీద వేస్తారా? బండరాళ్లతో దాడులు చేస్తారా? ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే వైఎస్ఆర్సీపీ క్రిమినల్ మైండ్ కి ఇవన్నీ కూడా నిలువెత్తు నిదర్శనం. పొరపాటున నిన్న ఉరవకొండలో ఒక్క ఆక్సిజన్ సిలిండరు ప్రమాదవశాత్తు పేలి ఉంటే అక్కడ ఎంత మంది ప్రాణాలు నష్టపోయేవి. ఇది ఒక రకంగా చూస్తేనండి టెర్రరిస్ట్ అటాక్ లాంటిది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు టెర్రరిస్ట్ అటాక్ మోడ్ లో ఉన్నారు. వీళ్ళ నాయకుడేమో ఢిల్లీ వెళ్ళి కాదండి, వీళ్ళ నాయకుడు ఢిల్లీ వెళ్ళి శాంతి భద్రతలు లేవు అని చెప్పి నిరసన చేస్తారు. మరి వీళ్ళ పార్టీ నాయకులేమో రాష్ట్రంలో పోలీసుల్ని గౌరవించరు, లా అండ్ ఆర్డర్ అంటే గౌరవం లేదు. మొన్న మహిళా ఎస్ఐ మీద వాళ్ళు ఎలా ప్రవర్తించారండి శ్రీకాకుళంలో? అతను ఎంత బాహాటంగా ఏమని చెప్తున్నాడు, మా వాళ్ళందరి మీద కేసులు మాఫీ చేస్తే నేను వచ్చేసి లొంగిపోతాను అంటావా? అంటే ఎవరికి కొమ్ము కాస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తులకి కొమ్ము కాస్తున్నారా? రైట్ వినీల్ గారు, నేను మళ్ళీ మాట్లాడతాం మనతోటి కోటిపల్లి అయ్యప్ప గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. అయ్యప్ప గారు నమస్తే అండి. ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి సోదరి వినీల్ గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ మేడం గారికి కూడా నా నమస్కారం అండి. నమస్తే అండి. మాట్లాడండి. అదే మీరు అంటే అదే ఏదైతే అంబటి రాంబాబు గారు నిన్న మాట్లాడారో తాజాగా ఆయన వ్యాఖ్యలు, పెమ్మసాని గారి మీద చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? ఇక్కడ ఒక మట్టి నిజమండి, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఎంత విధ్వంసం సృష్టించిందో దాని డబల్ టీడీపీ కూడా అంతే విధ్వంసం సృష్టించింది. గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు కూడా 2 ప్రభుత్వాలు దొందే అండి. ఆనాడు చింతమనేని ప్రభాకర్ గారు ఎంఆర్ఓ గారిని గుట్టుబట్టి కొట్టినటువంటి సంఘటనలు
ముద్రగడ గారి ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేసిన సంఘటనలు, ఒక మాజీ మంత్రి వర్యుల మీద, ఈనాడు అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడులు, గతంలో వైఎస్ఆర్ సిపి వాళ్ళు టీడీపీ కార్యాలయం మీద చేసినటువంటి దాడులు, ఏది చూసినా రెండు ప్రభుత్వాలు కూడా చాలా చండాలంగా వ్యవహరిస్తున్నాయండి ఈ రాష్ట్రంలో. ఒక మాజీ మంత్రి ఇంటి మీద దాడులు ఏంటండి? అసలు ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యి ఉండి ఆయన దాడులు నిర్వర్తించడం ఏంటి, ఆ మంటలు పెట్టడం ఏంటి, ఆ నిప్పులు పెట్టడం ఏంటి? చట్ట ప్రకారంగా అధికారం ఉన్నప్పుడు అరెస్ట్ చేయాలి కదా. నేను అదే చెప్తున్నా అండి. ఆయన మట్టుకు ఆ వ్యాఖ్యలు ఏంటండి? ఒక గౌరవమైనటువంటి ఒక ముఖ్యమంత్రి గారిని ఏం సంబోధిస్తున్నారు అంబటి రాంబాబు గారు? ఇద్దరు కూడా తప్పేంటి అంటే దాడులు, అసలు వనజాక్షిని కొట్టడం ఏంటి? గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో అయితే బోల్డ్ అనేది అరాచకాలు జరిగినాయి. అయ్యే అరాచకాలు ఇప్పుడు జరుగుతున్నాయండి. ఆ గోగినేని కళ్యాణ్ కృష్ణ అంట, ఎవరో ఇప్పుడు మన పెమ్మసాని గారికి ఒక అనుచరుడు కాళ్ళెట్టి గుద్దేయడం, కొల్లెట్టి గుద్దేయడం, 4-5 రౌడీ షీట్లు ఉన్నాయండి అతని మీద. ఇంత దారుణంగా అరాచకం అండి. ఎవరిని పడితే వాళ్ళని కొట్టడం అండి. ఒక భార్య భర్త బండి మీద వెళ్తుంటే వాళ్ళు కారు పెట్టి గుర్తించి మళ్ళీ చూస్తాకు వచ్చిన బంధువులు కూడా కారు పెట్టి గుర్తించాడండి. ఈయన ఎలా పెద్ద కమ్మడు అనుకున్నావా అని చెప్పి ఇంటికి మించి 2 కేకలు రావ ముందు చెట్లు అయిపోయింది. మరి పెమ్మసాని గారు ఈ రకంగా ఆ గోగినేని కళ్యాణ కృష్ణ ఒక దందా బ్యాచ్ ని ఎందుకు నడుపుతున్నారు? అలాగే అంబటి రాంబాబు గారికి కూడా చెప్తున్నా, మీరు గౌరవప్రదమైనటువంటి ముఖ్యమంత్రి గారిని మీరు అనవలసిన మాట మీరు ఎందుకు ఆ రకంగా మీరు అన్నారు? ఏదైనా సరే సమయాల సందర్భంగా మీరు ఫ్లెక్సీ పెట్టారు, మీరు కోర్టుకు వెళ్ళండి. మీ అధికారం లేనప్పుడు మీరు కూడా ఆ ఫ్లెక్సీ తీయమని చెప్పారు. మీ మీద అసలు ఎలాంటి బూతులు తిట్టాడు? అక్కడ గ్రంథాలయ చైర్మన్ అంటే ఆడ లేడీ, ఆ తెలుగుదేశంలో ఉండాడు. మొత్తం రారా అని చెప్పి తొడలు కొట్టేసి నకార భాష ఏంటి, ఆ మహిళల భాష ఏంటి, ఈ ప్రభుత్వాలు ఏంటో నాకేమో అర్థం కావట్లేదు. అంతకుముందు వైఎస్ఆర్ సిపిలో అంతకుముందు అంతే కదండి, చాలా దరిద్రంగా ఉందండి. ఇప్పుడు మొన్న ఎక్కడ టోల్ గేట్ దగ్గర ఆయన కొట్టేసి నకారం భాష, అంతకుముందు కూడా అంతే అండి. అంతకుముందు మనం చాలా వరకు ఓట్ల ఎలక్షన్ టైంలో వైఎస్ఆర్ సిపి వాళ్ళు కొంతమంది ఓటర్లు కూడా కొట్టేశారండి. ఏంటంటే ఈ దాడులు ఏంటి, వైసీపీ దాడులు ఏంటి, టీడీపీ అరాచకాలు ఏంటి? అసలు ఈ రెండు ప్రభుత్వాల్లో వ్యవహరిస్తున్నాయి. ఒకళ్ళు వాళ్ళు చేశారని వీళ్ళు అంటారు, వీళ్ళు చేశారని అన్నారు. ఇద్దరు మట్టికి సమూజ్జీలంగా హింసాత్మకమైనటువంటి మార్గాలతో ప్రభుత్వాలు నడుపుతున్నారు. అది రెండు ప్రభుత్వాలని తప్పు పడుతున్నారండి. అటు టీడీపీ, ఇటు వైఎస్ఆర్ సిపి. ఇంటి మీద దాడులు ఏంటండి? దేని దాడులు చేస్తారు? ఇంటి మీద ముద్రగడ గారి ఇంటి మీద దాడికి, అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి ఏంటి? టీడీపీ వాళ్ళు మీ ఇంటి మీద దాడులు ఏంటి? వైసీపీ వాళ్ళు ఏంటి, టీడీపీ ఆఫీస్కి వెళ్ళిపోయి ఫర్నిచర్ ధ్వంసం చేసేస్తారు, ఫర్నిచర్ తగలబెట్టేస్తారు, అద్దాలు పగలగొట్టేస్తారు టీడీపీ కార్యాలయాల మీదకి వెళ్ళి ఈ వైసీపీ వాళ్ళు. ఏంటండి ఈ అరాచకాలు ఏంటి? ఈ రెండు ప్రభుత్వాలు ఏం చెప్పదలుచుకున్నాయి? అసలు భవిష్యత్తుకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇద్దరికిద్దరు అలా తయారయ్యారండి. నిజంగా చెప్తున్నాను. వినయ్ గారు ఏదో అడుగుతారండి మిమ్మల్ని, మాట్లాడండి. వినయ్ గారు అడుగుతున్నారు ఏదో. రోజు చింతమనేని గారు వనజాక్షి గారి వివాదంలో అప్పుడు ఒక స్పెషల్ కమిటీ వేశారు. ఆ స్పెషల్ కమిటీ ఇచ్చిన నివేదికలో జిల్లా సరిహద్దులో వనజాక్షి గారు కృష్ణా జిల్లా సరిహద్దు వాళ్ళు ఆవిడ కొట్టడం న్యాయమా అన్యాయమా చెప్పండి. మీరు అది కవర్ చేసుకోవద్దు, కవర్ చేసుకోవడానికి వాళ్ళు ఉంటాయి. కొట్టడం అన్యాయమా న్యాయమా? తప్పు జరిగింది, కానీ దాని మీద విచారణ చేశారా లేదా? ఆఫీస్ కి పిలిపించి మందలిచ్చారా లేదా? అలానే కేసు పెట్టారా? అతను మంది సీట్ ఇచ్చారు కదా, దాని గురించి నేను మాట్లాడుతున్నాను కదా. ఏమంటే మీరు కవర్ చేయొద్దు, ప్రోత్సహించట్లేదు. మేము అంతకంటే కేంద్ర మంత్రిగా ఉండి కాదండి, ఒక్క నిమిషం, కేంద్ర మంత్రిగా ఉండి ఆ రోజున ఆయన ఒకటే మాట్లాడారు, అరే నువ్వు మాజీ మంత్రివి, నువ్వు మాజీ ప్రజా ప్రతినిధి అయి ఉండి చంద్రబాబు నాయుడు గారు తల్లిని విమర్శిస్తూ మాట్లాడాల్సిన అవసరం ఏంటి అంబటి రాంబాబు గారికి? కదండి కదా. మీ గ్రంథాలయం చైర్మన్ ఒక ఆవిడ, ఒక మహిళా టీడీపీ నాయకురాలు కొడతాకి వెళ్ళిపోవడం ఏంటంటే, ఒక మాజీ మంత్రిని కొడతారా? ఇంటి మీద దాడులు చేస్తారా? అదేనండి, దాడులు చేయడం ఎవరైనా తప్పే. నేను టీడీపీ నాయకుల మీద దాడులు చేయడం కూడా ఖండించాను కదా. వైఎస్ఆర్ సిపి నాయకులు టీడీపీ కార్యాలయాలు నిప్పి పెట్టడం కూడా తప్పని ఖండించాను మేడం.
టీడీపీ కార్యాలయంలో ఉన్న వైసీపీ నాయకులు దాడులు చేయడం అనేది తప్పని ఖండించారా లేదా? ప్రవర్తిస్తే దాని మీద విచారణ చేపట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఎవరిని ప్రోత్సహించారు? ఏం విచారణ చేపట్టారు? 54 ఏళ్ళు వచ్చారు, 43 ఏళ్ళు వచ్చినాడు, ప్రాణాలు దేవుంది, సగం ఆయుష్ అయిపోయిందని మా చంద్రబాబు నాయుడు అలాంటి వ్యాఖ్యలు చేయరు. నేను చెప్పండి, పుష్కరాల్లో 30 మంది చచ్చిపోతే ఏం మాట్లాడారు ఆ రోజు? పుష్కరాల్లో 30 మంది చచ్చిపోయారండి గత ప్రభుత్వంలో. ఆనాడు 2014 నుంచి 19 వరకు 3 మంది చచ్చిపోయారండి. ఏంటి మొదలగడ పద్మనాభం గారి మీద ఎందుకు దాడి చేసింది ఆ రోజు? చెప్పండి. వాళ్ళ ఇంటి మీద వెళ్ళి వాళ్ళ కుమారుని గిరిజన బాబుని ఎందుకు కొట్టారు? టీడీపీ నాయకుల మీద ఎందుకు దాడి చేస్తారు వైసీపీ వాళ్ళు? 2 ప్రభుత్వాలు కూడా దొంగకు దొంగండి. ముఖ్యమంత్రి వర్యులు వారి తల్లిదండ్రుల గురించి గతంలో మొదలగడ పద్మనాభం గారి ఇంటి మీద ఎందుకు దాడులు చేశారు? మన అంబటి రాంబాబు గారి ఇంటి మీద ఎందుకు దాడులు చేశారు? టీడీపీ దాడి చేయలేదా? టీడీపీ అరాచకాలు చేయలేదా? టీడీపీ ఇప్పుడు కూడా అరాచకాలే. మొన్న కమ్మ సీతారామయ్య గారి ఏలూరులో ఒక ఎవరో జాదవుల స్థలాన్ని ఆక్రమించి వాళ్ళు కొట్టారు. మన ద్వారకా తిరుమలలో 3 ఎకరాల పొలాన్ని కబ్జా చేశారు ఈ టీడీపీ వాళ్ళు. కాదంటారా? వైసీపీ వాళ్ళు బతుకున్న వాళ్ళు చచ్చిపోయినట్టు తీసుకొచ్చి వైసీపీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు. వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు అరాచకాలు చేయాలి ఆంధ్రప్రదేశ్ పెట్టింది పేరా? ఎందుకు చేస్తున్నారు? వైసీపీ టీడీపీ అరాచకాలు పోవాలి ఈ రాష్ట్రంలో. ఎందుకు వైసీపీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారండి? టీడీపీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు మొన్న ఒక లాయర్ మీద బుల్డోజర్లు వేసి వెళ్ళిపోయారు. ఫోన్ చేసి దగ్గర కొట్టారు. పట్టపట్ల పార్టీ గారి పార్టీ తొక్కి తప్పారు. మొన్నటి వల్ల లాకప్ చేస్తున్న కేసు. ఎన్ని అరాచకాలంటే ఎన్ని అరాచకాలు చెప్తున్నా ఉందండి ఈ రాష్ట్రంలో. మేడం గారు ఉన్నారా? ఆవిడ పట్టించుకున్నారా? ఎన్ని అరాచకాలు, ఎన్నో అరాచకాలండి, ఎన్నో అరాచకాలు. అరాచకాలకి పెట్టింది పేరు టీడీపీ వైసీపీ. ఈ 2 పార్టీలు భవిష్యత్తులో ఇలాగే ఉంటున్నాయి. ఆ వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తారు. మొదలగడ పద్మనాభం గారి మీద అంబటి రాంబాబు గారి మీద బోల్డ్ దాడులు కదండి. అక్రమైన కేసులు భరాయించడం, గతంలో రైతుల మీద కాల్పులు చేపించడం, చెప్పుకుంటూ పోతే ఒక నేర చరిత్ర ఉంది టీడీపీకి వైసీపీకి. 2 పార్టీలు నేర చరిత్ర గల పార్టీలే. 2 పార్టీలు నేర చరిత్ర గల పార్టీలే అండి. నేను ఒక ఇంగ్లీష్ లో చెప్తున్నాను. ఈ రాష్ట్రానికి మంచి రోజులు రావాలంటే ఈ 2 పార్టీలు పోవాలి. నేను చెప్తున్నాను, కొత్త రాజకీయ పార్టీలు రావాలండి రాష్ట్రంలో. ఏంటి అరాచకం అండి? ఏంటి పట్టబాటాలు మహిళలు లాకప్ డెత్లు ఏంటి? ఆ పట్టబాటాలు ఫార్చునర్ తో కందుకూరులో గుద్దేయండి. ఆ పట్టబాటాలు చాట్రాయి గ్రామంలో అమ్మడి దింపని కురవాడి మంత్రి గారు ఉన్నటువంటి ఒక దాంట్లో ఏంటి ఆకులు వనజ అని చెప్పి ఒక జనసేన మహిళా కార్యకర్త ఆకులు రాయించేస్తున్నప్పుడు ఏమైపోయారు? అలాగే శ్రీకాళహస్తిలో ఒక జనసేన కార్యకర్త ఆవిడ ఇంట్లో బెడ్రూమ్ లో సీసీ కెమెరాలు పెట్టినటువంటి ఆ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకున్నారా మీరు? ఆకులు వనజ అని చెప్పి ఒక టీడీపీ కార్యకర్త ఒక జనసేన కార్యకర్తకి ఆస్తిని 3 కోట్ల రూపాయల ఆస్తిని అయ్యప్ప గారు వినీల్ గారు అయ్యప్ప గారు కాసేపు మీరు ఒక్క నిమిషం మనతోటి వైసీపీ ఒక్క పాయింట్ చెప్పండి. నేను ఇక్కడ ఒక జర్నలిస్ట్ గా వాళ్ళు చేసి మీకు చెప్తున్నాను, వీళ్ళు చేసి మీకు చెప్తున్నాను. రాష్ట్రంలో 2 ప్రభుత్వాలు దొందుకు దొంగే. వినీల్ గారు అయ్యప్ప గారు కాసేపు ఆగండి. సంయమనం పాటించండి. ఇద్దరు సంయమనం పాటించండి. వైసీపీ అధికారులు అయ్యప్ప గారు కాసేపు సమయం పాటించండి. మీ ఇద్దరికి ఇస్తారు. వైసీపీ అధికార ప్రతినిధి సౌమ్య గారు అడ్వకేట్ అందుబాటులోకి వచ్చారు. ఇద్దరు ఆపండి, ఒక్క నిమిషం ఆగండి. సౌమ్య గారు మాట్లాడతారు, వైసీపీ అధికార ప్రతినిధి. మేడం కాసేపు ఆగండి, మీరు సమయంలో పాటించండి. ఇద్దరు సార్ వెయిట్ చేయండి. సౌమ్య గారు నమస్తే అండి. నమస్తే సార్. సౌమ్య గారు ఏంటండి పెమ్మసాని చంద్రశేఖర్ తడిగుడ్డతో గొంతులు కోస్తారు అని అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? గతంలో వైసీపీ పార్టీ ఏమీ చేయనట్టు ఇవాళ ఏదో కొత్తగా మాట్లాడుతున్నట్టు, కొత్తగా అరెస్టులు చేసినట్టుగా మాట్లాడటం ఇది దారుణాతి దారుణం అని కూటమి నేతలు మాట్లాడుతున్నారు. చట్టం తన పరదాలు చేసుకుపోయే క్రమంలో ముఖ్యమంత్రిని తిడితే ఊరుకుంటారా, ముద్దు పెట్టుకుంటారా అని చెప్పి అడుగుతున్నారు కూటమి నేతలు. ఏం చెప్తారు మీరు? సార్, ఏదైతే మరి అంబటి రాంబాబు గారి విషయంలో గుంటూరు నడిబొడ్డు సాక్షిగా ఆ కూటమి ప్రభుత్వం ఎంపీ
పెమ్మసాని గారు ఉన్నారో ఆయన ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు 24 గంటల్లో మీకు సినిమా చూపిస్తాను, మీకు మంచి ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పి ఓపెన్ డయాస్ మీద ఆయన షేర్ చేసిన 24 గంటల లోపే అంబటి గారి ఇంటి మీద దాడి జరగటం, కంటిన్యూస్ గా 7 hours దాడి జరగటం, ఆయన అందుబాటులో ఆ ఇంట్లో లేడని తెలిసి కూడా ఆయన ఎక్కడో పార్టీ కార్యక్రమాలు నిరసన తెలుపుతూ ఆ పార్టీ పిలుపు మేరకు ఆ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తూ ఆయన ఎక్కడో ఉంటే అక్కడ రోడ్డు మీద ఆయన వెళ్ళే దారిలో రోడ్డు మీద కర్రలతో నుంచున్న విధానం ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు. అట్లాగే దాని తర్వాత ఏదైతే అంబటి రాంబాబు గారు మాట్లాడిన విషయంలో ఆయన మళ్ళీ రిగ్రెట్ అయ్యి లేదు నేను చంద్రబాబు నాయుడు గారిని అనలేదు, నేను ఆయన ఉద్దేశించి నేను మాట్లాడలేదు అని ఆయన చెప్పి తర్వాత క్షమాపణ చెప్పి అగైన్ ఇంటికి వచ్చేలోపు ఈ రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా 7 గంటలు ఒక ఆఫీస్ మీద ఒక ఇంటి మీద ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు చిన్న పిల్లలు వాళ్ళ వైఫ్ కూడా అంబటి రాంబాబు గారి వైఫ్ కూడా ఒక ఏజ్డ్ పర్సన్ పెద్ద ఉన్నా కూడా ఆ ఇంటిని తగలబెట్టిన విధానం, ఆ ఇంటిని ధ్వంసం చేసిన విధానం సీసీ ఫుటేజ్ ఇక రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు సార్. కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి మేము ఏం చేసినా కేసులు ఉండవు అని చెప్పేసి అనే ఉద్దేశంతో ఎప్పటి వరకు సరైన ఆ సీసీ ఫుటేజ్లు చూసి ఎవరైతే ధ్వంసం చేశారో వాళ్ళ మీద ఇంతవరకు ఎఫ్ఐఆర్ కట్టలేదు. దాని మీద అంబటి గారు రాంబాబు గారు మాట్లాడారు, నా ఇంటి మీద దాడి చేయించిన ప్రతి ఒక్కరి మీద అస్సలైన నిందితుల మీద ఎఫ్ఐఆర్ చేయించాలి, మీరు ఇప్పుడు చేయకపోతే నెక్స్ట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, నేను చేస్తాను. తెలియక అడుగుతాను, ఇప్పుడు గతంలో ఏదైతే మీరు దాడులు చేశారో వాళ్ళ మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మీరేమో కక్ష సాధింపు చర్యలు అంటున్నారు, ఇప్పుడేమో మీరే డైరెక్ట్గా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మీరు చేస్తే కక్ష సాధింపు చర్యలు కాదా అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సార్ గతంలో ఇటువంటి విధ్వంసం జరగలేదు సార్. 7 గంటలు ఒక ఎక్స్ మంత్రి మీద ఇంటి మీద అలాగే ఒక ఎక్స్ ఎమ్మెల్యే మీద పలుమార్లు ఆయన ఒక్కసారి శాసనసభ్యుడు కాదు సార్, 4 కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వ్యక్తి, ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి, 2-3 పర్యాలు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి. ఇంత విధ్వంసం ఏ ప్రభుత్వంలో జరగలేదు. సౌమ్య గారు మిమ్మల్ని ఈయన క్వశ్చన్ అడుగుతారంట, ఏదో క్వశ్చన్ అడుగుతారంట రాజకీయ విశ్లేషకులు అయ్యప్ప గారు ఏదో క్వశ్చన్ అడుగుతారంట, అడగండి. రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా బోనమ్మ గారిని మీరు మాట్లాడటం అనేది తప్ప కాదా మేడం? అలాగే టీడీపీ కార్యాలయం ధ్వంసం చేసి ఫర్నిచర్ ధ్వంసం చేయడం అనేది వైసీపీ నాయకులు చేసిన అరాచకం తప్ప కాదా? చెప్పండి మేడం. సార్ మీరు ఏదైతే బోనమ్మ గారి అంశాన్ని తీసుకొస్తున్నారో ఏ రోజు ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆడ మనిషిని ఉద్దేశించి ఎప్పుడు ఆయన విమర్శ చేయలేదు. మీరు ఓన్ గా సృష్టించి మీకున్న టీవీ మీడియా బలాన్ని చూపించి అంటే ఈనాడు టీవీ5 ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కాదు సార్, అసెంబ్లీ సాక్షిగా అవమానం జరిగింది సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆయన ఏ స్త్రీని అవమానించలేదు. ఎందుకు అవమానించలేదండి? మీరు ఈనాడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈ మీడియా ఛానల్స్ ఫాలో అవ్వద్దు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి వైఫ్ ని ఆయన నోటితో ఎప్పుడు విమర్శించలేదు. ఆయన రెస్పెక్ట్ ఇస్తాను అన్నారు. కానీ 2019లో చంద్రబాబు నాయుడు తన టీడీపీ ఆఫీస్ లో ఆయన ఎవరు పట్టాభి గారు చేత ఒక ముఖ్యమంత్రి పట్టుకొని బోషడికే అని అనిపించిన ఘనత సార్. మీరు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మీరేం తక్కువేం చేయలేదు. మీరు బోనమ్మని ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా విమర్శించలేదు, ఆయన ప్రత్యక్షంగా. అంటే సౌమ్య గారు గతంలో ఏదైతే మీరు ఇప్పుడు చెప్పారో బోసడికి అని మాట్లాడింది ఎవరైనా అన్పార్లమెంటరీ, అది తప్పే. ఆ రోజులు కూడా మేము మా డిబేట్లో తప్పనే చెప్పాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే ఆయన మంత్రి మండలిలో ఎంతమంది బూతులు మాట్లాడలేదా? బూతులకి బ్రాండ్ అంబాసిడర్ ఉన్న గుడివాడ కొడవలి నాని గారు ఎన్ని బూతులు మాట్లాడేవాళ్ళు? దాడి చేశారు. ఆ రోజు మీ అధికారం ఉంది, దిగినప్పుడు మీరు ఇమీడియట్ గా కేసు పెట్టి అరెస్ట్ చేయవలసిన బాధ్యత మీది. అలా దాడి ఎందుకు చేస్తున్నారు? అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, ఆయన ప్రభుత్వం ఉన్నా కూడా ఆయన సతీమణి భారతీ రెడ్డి గారి మీద బీ ట్యాక్స్ అని చెప్పి క్యూఆర్ కోడ్ పెట్టి ఈ రాష్ట్రం మొత్తం పోస్టర్ వేసిన ప్రతిపక్ష వాళ్ళు సార్. వాళ్ళు బీ ట్యాక్స్ అని భారతీ ట్యాక్స్
ఫ్యాక్స్ అని చెప్పి రూమర్స్ క్రియేట్ చేసి ఒక ప్యూర్ స్కాడ్ పెట్టి దాని పోస్టర్లు ఈ రాష్ట్రం మొత్తం అతికిచ్చారు సార్. ఆమెకు అవమానం కదా సార్. అలాగే బూతులు తిట్టారు. పవన్ కళ్యాణ్ గారు అన్న ప్రవచనాలు చదివారా సార్? జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారు అన్న ప్రవచనాలు చదివారా సార్? వాళ్ళ నోటి నుంచి ఏ బూతులు రాలేదు. వినీల్ గారు అది అడుగుతున్నారు మిమ్మల్ని, చూడండి టీడీపీ అధికార ప్రతినిధి. వారి నుంచి ఏ బూతులు రాలేదు. సాంప్రదాయంగా మాట్లాడారా సార్? అడుగుతున్నారు వినీల్ గారు ఏదో అడుగుతున్నారు. వాళ్ళ గురించి విమర్శలు చేస్తుంటే మీ పార్టీ ప్రతినిధులు కనీసం మీరు ఖండించారండి? జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సిన అసెంబ్లీలో అసలు రాజకీయాలకి సంబంధం లేని భువనేశ్వరి గారు క్యారెక్టర్ అసాసినేషన్ చేయలేదా? కనీసం దాన్ని మీరు ఖండించారా? మీ నాయకుడు ఖండించాడా? మీరు మాట్లాడింది వినబడతలేదు ఆవిడకి, నేను చెప్తాను. భువనేశ్వర గారి క్యారెక్టర్ అసెషన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఖండించిన పాపాను పోలేదు, మీరు ఎలా మాట్లాడతారు అని చెప్పి భువనేశ్వరి గారికి అసెంబ్లీ సాక్షిగా వీరు చెప్తున్నట్టు ఏదన్నా అవమానం జరిగితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఖండించేవారు. కానీ ఒకవేళ జరిగిందా జరగలేదో పక్కన పెడితే వీళ్ళు దాన్ని ప్రచారాస్త్రంగా చేసుకొని 2019 నుంచి 24 వరకు అదే ప్రచారాస్త్రం, 24లో సీఎం అయిన తర్వాత కూడా ఇదే ప్రచారాస్త్రమా సార్? ఇంకా మారరా? ఇంకా ఒక ఆడ మనిషి పెట్టుకొని రాజకీయం చేయాలని ఇంకెన్నేళ్ళు ప్రయత్నిస్తారు సార్? ఇదే ప్రచారాస్త్రమా? అధికారం ఇచ్చారు సరే, వాళ్ళు అన్నారు అనుకుంటా, వాళ్ళందరూ ఓడిపోయారుగా. గెలిచిన మీరు ఆడవాళ్ళ కోసం ఏ ప్రొటెక్షన్ చేస్తున్నారు? ఏ కొత్త చట్టాలు తీసుకొచ్చారు? నడి రోడ్డు మీద గుంటూరులో ఒక మహిళను వివస్త్రం చేస్తే ఏం చేశారు మేడం? కేక్ కట్ చేసిన వాళ్ళు నడిపించారు. మన నడి రోడ్డు మీద మహిళలు బట్టలు తీసి నుంచోబెడితే ఏం చేశారు? ఏ ఎఫ్ఐఆర్ కట్టారు? ఆ వ్యక్తిని కనీసం అతని మీద యాక్షన్ తీసుకోవాలి పెట్టారా? అమాయకులు తీసుకొచ్చి ముసుగు పెడతారు. సౌమ్య గారు మీరు అడ్వకేట్, మీరు ఈ రోజున ఏవైతే విమర్శలు చేస్తున్నారో కూటమి ప్రభుత్వం చేసినా తప్పే, అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినా తప్పే మా దృష్టిలో. అయితే గతంలో శ్రీరెడ్డి గారు కావచ్చు, లేదంటే బోరగడ్డ అనిల్ అనే ఒక క్యాండిడేట్ కావచ్చు, మీ వైసీపీ సానుభూతుల కవర్లు జగనన్న చెప్తే షర్ట్ వేసుకొచ్చి చంపేస్తానన్న పవన్ కళ్యాణ్ గారి కూతుర్ని, ఆయన భార్యని అందరినీ తిట్టినప్పుడు మీరు ఏ ఎఫ్ఐఆర్లు కట్టారండి? మీకు బోరగడ్డ అనిల్ శ్రీరెడ్డి కనిపించారు కానీ సీమరాజా కనపడలేదా సార్? కిరార్ కార్పి కనపడలేదా సార్? మీ ప్రభుత్వంలో స్వాతి రెడ్డి కనపడలేదు సార్? శ్వేత చౌదరి అలియాస్ స్వాతి రెడ్డి మీకు కనపడలేదా సార్? ముఖ్యమంత్రి పట్టుకొని మీకు గుర్తు రాలేదు సార్? అలాగే ఏలూరు నేను మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజున సీమరాజా కావచ్చు ఎవరైనా మాట్లాడితే తప్పే అవుతుంది. మీరెందుకు మీ ప్రభుత్వం ఇస్తాను మేడం, మీ ప్రభుత్వంలో మీరెందుకు వాళ్ళని వదిలేశారు? దానికి ఆన్సర్ చెప్పి మీరు చెప్పండి సార్. మీరు ఆ రోజు మా ప్రభుత్వం ఉన్నప్పుడు సీమరాజే మాట్లాడిన ప్రవచనాల, కిరార్ కార్పి మాట్లాడిన ప్రవచనాల, స్వాతి రెడ్డి మాట్లాడిన ప్రవచనాల, ఉండవల్లి అనుషానే మాట్లాడిన ప్రవచనాల, అజయ్ చౌదరి మాట్లాడిన ప్రవచనాల. ఎవరు ప్రవచనాలు కాదండి, అందరూ బూతులే మాట్లాడారు. మరి ఆ ప్రవచనాలు వచ్చినప్పుడు ఎవ్రీ యాక్షన్ జరిగింది, ఈక్వల్ రియాక్షన్ ఉంటుంది సార్. అవునండి, మీ బూతులు ఏదైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా బూతులు మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి గారి భార్య పిల్లల గురించి? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో లేదో ఒకసారి విజువల్ చూడండి. వైసీపీ నా కొడకల్లారా, ఇప్పటికీ ఆ వీడియో ఉంటుంది సార్, మీరు యూట్యూబ్ లో కొడితే. వైసీపీ గోండా కొడకల్లారా, వైసీపీలో మంచోళ్ళు మాట్లాడి ఎప్పుడు మాట్లాడారు? విశ్లేషకులు మాట్లాడతారు, నేను మాట్లాడితే వన్ సైడ్ తీసుకున్నట్టు ఉంటుంది. మాట్లాడారు, ఎవరు మాట్లాడే తప్పే. అనిల్ మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు? పోసానికి ఇష్టమని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అనిల్ మేము సపోర్ట్ చేయలేదు, మా పార్టీకి సంబంధం లేదు. మీ పార్టీ కాదు అనిల్, మా పార్టీ వ్యక్తి కాదు. అతను ఏదో ఒక కామెంట్ చేస్తే దానికి మాకు కావాలని బురద పోయటం తప్ప మీ పార్టీగా కిరాక్ కార్పి కనపట్లేదా? సీమరాజా కనపట్లేదా సార్? కిరాక్ కార్పిని మీద ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? వాళ్ళ ఆడపిల్లలు జగన్మోహన్ రెడ్డి గారి కూతుళ్ళు కూడా ఆడెవడు అజయ వాడి కూతుళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి కూతుళ్ళు ఎవరికి పుట్టాలని ప్రశ్నిస్తే వీళ్ళ మీద మీరు ఏం యాక్షన్ తీసుకోరు? రాజకీయాల్లో లేని బాధ్యతను తీసుకొచ్చి ఆడపిల్లలను తీసుకొచ్చి వారి కూతురు తీసుకొచ్చి అవమానకరంగా
మాట్లాడితే వాటి మీద మీరేం మాట్లాడరు. ఒక్క మాట వినండి, మీరు కూడా అడ్వకేట్, ఈ రోజున అయ్యప్ప గారు కూడా అడ్వకేట్, ఇద్దరు మీరు అన్ని తెలిసిన వాళ్ళు. ఎవరు మాట్లాడినా తప్పేనండి. జనసేన టీడీపీ ఎవరు మాట్లాడినా తప్పే, వైసీపీ అయినా. అయ్యప్ప గారు ఏదో అడుగుతారంటే మిమ్మల్ని. అయ్యప్ప గారు మాట్లాడండి, అయ్యప్ప గారు మాట్లాడండి, అయ్యప్ప గారు అడగండి. స్వామి గారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు జనసేన వీర మహిళలని ఒడ్డు మీద ఈడ్చి కొట్టారండి. ఆ రోజు స్టేషన్ కూడా నేను వెళ్ళడం జరిగింది ఒక అడ్వకేట్ గా. చాలా భయానకమైన వాతావరణంలో గంటా స్వరూప గారు కానీ అప్పుడు జనసేన వీర మహిళలందరినీ కూడా చాలా దారుణంగా చేసినటువంటి సంఘటన ఎవరో మర్చిపోలేరండి. మరి ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ఎమ్మెల్యే ఏమన్నా ధర్నాలు రాస్తారోకులు చేస్తే దాన్ని ఖండించాలి, చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలి. మరి ఆ రోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు జనసేన వీర మహిళల మీద చేసినటువంటి దాడి కరెక్ట్ అంటారా మేడం? చెప్పండి స్వామి గారు, స్ట్రైట్ గా చెప్పండి. ఆ రోజు జరిగిన దానికి ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు కదా, మరి అదే పంచాయతీ శాఖలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అరవ శ్రీధర్ అనే వ్యక్తి ఎమ్మెల్యే కాకముందే ఆ అమ్మాయి గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆ అమ్మాయి నడి రోడ్డు మీద కూర్చొని జనసేన నాయకుడు స్టిక్ తీసుకొని లాఠీ తీసుకొని ఈట్ మీద బాగుతున్నప్పుడు మరి వీళ్ళేం చేస్తున్నారు సార్? సో ఇద్దరు తప్పు చేశారంటారు మీరు. మరి అప్పుడు ఇద్దరు తప్పు కాదు సార్, వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. నాగేంద్ర మీరు చెప్పిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన చేసింది ముమ్మాటికి తప్పే, నేను కూడా ఖండిస్తున్నాను. జనసేన పార్టీ నేత అయినా చేసింది 100% తప్పు. ద్వారంపూడి సౌమ్య గారు మీ నోటితో వినాలనుంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చేసిన తప్పని మీరు చెప్పండి సార్. ద్వారంపూడి చంద్రశేఖర్ గారు ఏం చేశారు అనేది మీరు ఆ రోజు చట్టం తన పరిస్థితి తను చేసుకొని వెళ్ళిపోతుంది, ఓకేనా సార్? అంతే తప్ప ఈ రోజు ఆ రోజు జరిగింది మీరు తప్పు అని మీరు అనమంటే ఇప్పుడు నేను తప్పు అనలేను సార్. ఎందుకంటే వాస్తవాలు తెలుసుకొని మాత్రం నేను చెప్పగలను. వితౌట్ నోయింగ్ ఫ్యాక్ట్స్ ఎలా చెప్పగలను? సో ఆ విషయంలో నేను ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే కానీ ఈ ఏదైతే అరవ శ్రీధర్ విషయంలో జరిగిన విషయం మీరు కళ్ళెదురుగా మీడియా కనపడుతుంది కదా. ఎవరిచ్చారు సార్ రైట్ వీళ్ళకి లాఠీ తీసుకొని బాధమని ఒక ఆడపిల్లని? దాన్ని ఖండించారు పోనా జనసేన అధినేత, పార్టీ అధినేత? ఒక్కటి మట్టికి నిజమండి, ఆ తాతంశెట్టి నాగేంద్ర గారిని ఆ రోజున పార్టీ మహిళ మీద ప్రవర్తించిన దుష్టు ప్రవర్తన అయితే తప్య సమాజం యావత్తు ఖండించిందండి. పర్టికులర్ కేసు నాకు ఫ్యాక్ట్ తెలియదు కాబట్టి నేను ఇప్పుడు ఖండించలేకపోతున్నా. ఖచ్చితంగా మీరు చెప్పిన ఇష్యూ నేను ఒకసారి పరిశీలిస్తా. దాని తప్పు అయితే తప్పు అంట, ఒప్పు అయితే ఒప్పు అంట. మీరు చెప్పడానికి ఒక మహిళను లాఠీ తీసుకొని ఈ మీద బాగుతారా సార్ నడి రోడ్డు మీద? ఎవరు చేసిన తప్పేనండి. మీరు ఒకటైతే నమ్ముతారా? పోనీ పర్టికులర్ గా ఏండి స్వామి గారు మీరు పర్టికులర్ గా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిది తప్పో ఒప్పో నాకు తెలియదు అన్నారు. మీ ప్రభుత్వం తప్పులు చేసినందుకే మీకు ఈ ప్రజలు ఈ రోజున ఈ శిక్ష విధించారు 150 నుంచి 11 అని నమ్ముతారా? అది కూడా తెలియదా? మేము తప్పులు చేసామా ఒప్పులు చేసామా పక్కన పెడితే మేము ప్రజల తీర్పుని గౌరవిస్తాం, ఓకేనా సార్? ప్రజల తీర్పుని మేము ఆహ్వానిస్తాము, గౌరవిస్తాము. కానీ దీని వల్లే ఓడిపోయాము అని మీరు చెప్పే డిసైడింగ్ ఫ్యాక్టర్స్ మేము ఏకీభవించాం. ప్రజల తీర్పుని మేము గౌరవిస్తాం. మీరైతే చాలా గ్రేట్ అండి. ఎందుకో తెలుసా? ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం అన్నారు. చాలా మంది వైసీపీ నుంచి ఇంక్లూడింగ్ మీ జగన్మోహన్ రెడ్డి గారితో సహా మాకు అనుమానాలు ఉన్నాయి, మిషన్ల మీద అనుమానాలు ఉన్నాయి అన్నారు. మీరైతే అలా మాట్లాడారు. అవి ఖచ్చితంగా ఈవీఎం మిషన్ల మీద గతంలో కూడా మీ టీవీలో నేను చెప్పాను సార్. పరకాల ప్రభాకర్ గారు అనే వ్యక్తి మిమ్మల్ని ఈ కూటమి ప్రభుత్వం అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఆయన ఓపెన్ గానే డిబేట్ చేస్తున్నారు. ఆయన ఓపెన్ గానే వీడియోస్ డిస్ప్లే చేసి ఈవీఎం గురించి చాలా విషయాలు మాట్లాడుతున్నారు. ఆయనతో మీరు ఈ కూటమి ప్రభుత్వం చర్చించగలిగితే మేము కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు కూడా ఎన్నో ప్రశ్నలు వేస్తారు. దానికి మీరు సమాధానం చెప్తారా? మేము అడిగేది పరకాల ప్రభాకర్ గారు ఈవీఎంస్ గురించి మాట్లాడుతున్నారు, ఈవీ ప్యాడ్ల గురించి, కౌంటింగ్ మిషన్ గురించి, వాటి గురించి ఏం మాట్లాడుతున్నారు? మేము హ్యాపీయే కదా అంటున్నాం మేము. సౌమ్య గారు సీట్లు ఇచ్చినప్పుడు కూడా ఈవీఎంలు వాళ్ళే వచ్చినాయి అంటారా సార్? మళ్ళీ ఒకసారి
అప్పుడు మీరు గతంలో 150 పైచీలకు సీట్లు తెచ్చుకున్నారు కదా, అప్పుడు మాత్రం ఈవీఎంలు ఫ్రాడ్ కాదు, మీకు మాత్రం తక్కువ వస్తే ఈవీఎంలు అదే ఫ్రాడ్ అదే అంటారా? సార్, అప్పుడు ఈవీఎం లో కౌంటింగ్ ఈవీఎం మిషన్స్ ఎలా పనిచేసినాయి అంటే సార్, ఇప్పుడు ఈవీఎం మిషన్లు సాయంత్రం 5 గంటల నుంచి తెల్లవారుజామున 3 వరకు కౌంటింగ్ పర్సెంట్ అమాంతంగా 80% కౌంటింగ్ పెరిగిపోయింది సార్. ఈవీ ప్యాడ్లు లెక్కింపు అడుగుతుంటే పట్టించుకునే ఎలక్షన్ కమిషన్ పట్టించుకునే దిక్కులేదు. ఈవీ ప్యాడ్లు కౌంటింగ్ లో కౌంటింగ్ స్లిప్లు అడుగుతుంటే వాటి గురించి కొన్ని పోయినాయని కొన్ని ఇదేని అని చెప్పేసి సరైన ఆన్సర్ లేదు ఎలక్షన్ కమిషన్ నుంచి. అలాగే ఈవీఎం మిషన్స్ లో ఛార్జింగ్ కెపాసిటీ ఎందుకు పెరిగింది అనే డౌట్ క్లియర్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ టైం లేదు. ఇవన్నీ గతంలో జరగలేదు సార్. 2019 ఇలాంటి డౌట్స్ రాలేదు సార్. 24 ఎలక్షన్ లోనే ఎలా కౌంటింగ్ పర్సెంట్ పెరిగింది, ఎలా ఈవీఎం ఛార్జింగ్ కెపాసిటీ పెరిగినాయి, ఈవీఎం స్లిప్లు ఎందుకు కౌంటింగ్ చేయలేదు. ఎలక్షన్ కమిషన్ కి ఈ ప్రతిపక్ష నేతలు కూడా కొన్ని సూచనలు వారికి డౌట్స్ అడిగినప్పుడు ఇంతవరకు క్లారిటీ చేయలేదు సార్. అందువల్ల మాట్లాడాల్సి వస్తుంది. రైట్, వినీల్ గారు ఏదో అడుగుతున్నారు, అడగండి. సౌమ్య గారిని ఏదో అడుగుతున్నారు. లక్ష్మీనాగ్ గారు, పార్టీలకు అతీతంగా ఒక మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన, ఒక మహిళ పట్ల దుష్ప్రవర్తన ప్రవర్తించినా కూడా ఖచ్చితంగా అది ఎవరైనా సరే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా అది తప్పే. ఇక్కడ పార్టీలు కాదు, పార్టీలకు అతీతంగా ఏ మహిళను అవమానించినా తప్పే మేడం. ఒకటి సౌమ్య గారు ప్లీజ్ నన్ను మాట్లాడివ్వండి. లక్ష్మీనాగ్ గారు, కిరణ్ అనే ఒక టీడీపీ కార్యకర్త భారతీరెడ్డి గారి గురించి విమర్శిస్తూ ఒక వీడియో చేశాడు. ఆ వీడియో అప్లోడ్ అయిన 24 గంటల్లో మళ్ళీ అతను క్షమాపణ చెప్తూ కూడా వీడియో అప్లోడ్ చేశాడు. అయినా సరే కూటమి ప్రభుత్వంలో అతని పైన కేసు నమోదు జరిగింది, అతను అరెస్ట్ అయ్యాడు, అతను క్షమాపణ, అతని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మీకు తెలియదు మేడం, అతను పార్టీ ఆఫీసులో కూర్చొని చక్కగా వీడియోస్ చేస్తున్నాడు, మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తున్నాడు, మళ్ళీ తనకు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నాడు. ఎక్కడ బాగా జరగదు మేడం. మీరు కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే అమరావతి మహిళలు ఏ రాజకీయ లాభాల కోసం ఉద్యమాలు చేయలే, రాష్ట్ర అభివృద్ధి కోసం ఉద్యమాలు చేస్తే పంచు ప్రభాకర్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి ఎంత మంది అండి ఆ మహిళల్ని ఎన్నిసార్లు కుక్కట్పల్లి ఆంటీలే అన్నారా, వాళ్ళ గురించి వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద విమర్శలు చేశారా? అలానే వాళ్ళ కామెంట్ సెక్షన్ చూసుకోండి, ఎంత వల్గర్ లాంగ్వేజ్ లో మాట్లాడారు. ఇవన్నీ కూడా కాదండి, వాళ్ళ అధికార పార్టీ ఛానల్ సాక్షి ఛానల్లో అమరావతి దేవతల రాజధాని కాదు, అదొక వేశ్యల రాజధాని అనిపించినప్పుడు ఆ ఛానల్ కి బాధ్యత కలిగిన భారతీరెడ్డి గారు కనీసం సాటి మహిళగా మహిళలకి క్షమాపణ చెప్పారా? ఒక రైతులు అమరావతి అనే ఒక ఉద్యమాన్ని నడిపిస్తున్నప్పుడు వారికి ఏదైనా సమస్య వస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అప్పుడు ముఖ్యమంత్రిని ఎప్పుడైనా కలిసిన సందర్భం ఉన్నా సార్? మాకు ఈ సమస్య ఉంది, మేము దీని వల్ల ఇలా సఫర్ అవుతున్నామని ఏ రోజైనా అమరావతికి సంబంధించిన జేఏసీ అని చెప్తున్నారు కదా సార్, ఆ రైతులు అని చెప్పి కొంతమంది చెప్తారు కదా, ఆ రైతులు ఎప్పుడైనా అప్పటి ముఖ్యమంత్రిని కలిసి వీరి బాధలు కానీ వీరి విన్నపాలు కానీ ఏ రోజైనా ముఖ్యమంత్రి చెప్పారా సార్? వీళ్ళే ముఖ్యమంత్రిని కలవరు, ముఖ్యమంత్రి పిలిచిన వీళ్ళు కలవరు, వీళ్ళు ఒక టెంట్ వేసుకొని కూర్చొని మాట్లాడుతూనే ఉంటారు. అన్నిట్లో ఇప్పుడు ఆ ఉద్యమం పేరుతో ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, అందులో పనిచేసినామే కదా సార్, మహిళా కమిషన్ చైర్మన్ అయ్యారు రాయపాటి శైలజ గారు. స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు గాని, అటుగా 5 సంవత్సరాలు పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు గాని కనీసం ఇచ్చిన నేను రాజధానికి కట్టుబడి ఉన్నానని చెప్పి అధికారంలోకి వచ్చి తర్వాత 3 ముక్కలు ఆట ఆడినందుకు కనీసం ఆ రైతుల్ని ఏనాడన్నా కలిశారా? కలవకపోగా 3 రాష్ట్రాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గాని ఏ రోజు రైతులు వచ్చి తమ ఏమన్నా ఇచ్చారా సార్? సిఫార్సులు అడిగారా? మాకు రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, మాకు నీడ్స్ ఉన్నాయి అని చెప్పి ఏ రోజైనా రైతుల పక్షాన రైతులు జేఏసీ అమరావతి జేఏసీ అని చెప్పేవాళ్ళు ఏ రోజైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కలిశారా? కలవకుండా ఒక టెంట్లు వేసుకొని ఆయన అమరావతిలో అసెంబ్లీకి వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేని పరిస్థితి ఆ రోజు క్రియేట్ చేశారు. టెంట్లు వివిధ రూపాయల టెంట్లు వేయటం, 4 టెంట్లు వేయటం, అమరావతి చేసి అని చెప్పి ముఖ్యమంత్రి కాన్వాయ్ మీద దాడి చేయాలని ప్రయత్నించడం. అన్నిట్లో చాలా మంది చదువుకున్న వాళ్ళు, అసలు పార్టీ నాయకులు అందరూ ఇన్వాల్వ్ అయిపోయి అసలు రైతులు అక్కడ లేరు ఆ టెంట్ లో.
మనుషులు ఆ టైంలో రైతుల పక్షం అని చెప్పి రైతులు అని చెప్పి ఇన్వాల్వ్ అయిపోయి ముఖ్యమంత్రి అమరావతిలో తిరగలేని పరిస్థితి క్రియేట్ చేశారు. ఎస్ మళ్ళీ ఇస్తాను, మళ్ళీ మాట్లాడతాను. ఒకసారి అయ్యప్ప గారికి ఇస్తాను. అదే ముఖ్యమంత్రిని దించి ఇస్తా సార్, మీకే ఇస్తాను. ఇస్తాను అయ్యప్ప గారు, ఒక్క సెకండ్ ఇస్తాను. మహిళా ఉద్యోగం అక్కడ వినీల్ గారు ఆవిడ ఏమంటారంటే, సౌమి గారు ఏదైతే మీరు చెప్పిన కిరణ్ ఎవరైతే ఉన్నారో ఆ కిరణ్ మళ్ళీ ఇప్పుడు ఎంచక్క మళ్ళీ వీడియోస్ చేస్తున్నాడు, అరెస్ట్ చేశానని చెప్తున్నారు. లైక్ ఎలా అయితే మా అనంతబాబుని అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఢిల్లీ వీధుల్లో మా జగన్మోహన్ రెడ్డి గారితో తిరిగారో అదేవిధంగా మీ కిరణ్ కూడా వచ్చి అలాగే వీడియోలు చేస్తున్నాడని చెప్తున్నారు. ఇద్దరు ఒకటే కదా అని అడుగుతున్నారు. ఏం చెప్తారు మీరు? కిరణ్ రాయలు కూడా అంతే సార్. అదేనండి, జనసేనలో కూడా కిరణ్ రాయలు కూడా అంతే సార్. ఆయన వీడియోలు బయటకు వచ్చినప్పుడు మానేసే అంటే అతను సస్పెండ్ చేశాను అంటారు. ఈయనేమో తిరుపతి ప్రెస్ క్లబ్ లో కూర్చొని జనసేన తరఫున మాట్లాడుతూ ఉంటాడు, జనసేన అధినేతలతో కలుస్తూ ఉంటాడు. సార్ అందరూ అంతే సార్. మన టాపిక్ కి కారణమైన అంబటి రాంబాబు గారు గంట అరగంట అని అవంతి శ్రీనివాస్ గారు, అంబటి రాంబాబు గారు, సుకన్య అని మాట్లాడినా ఎవరు మాట్లాడినా తప్పే. ఎవరైనా ప్రజానేతలు నలుగురికి ఉపయోగకరంగా ఉండాలి కానీ ఈ రకంగా ఉండకూడదు. ఎవరైనా ఒకటే మనకి. రైట్ మీ ఇద్దరికి నేను మళ్ళీ ఇస్తాను మేడం, అందుబాటులో ఉండండి. అయ్యప్ప గారు ఏదో చెప్తున్నారు, అయ్యప్ప గారు చెప్పండి. నేను గత టీడీపీ ప్రభుత్వంలో కూడా ముద్రగడ పద్మనాభం గారు చీమకు కూడా అపకారం చేయడం ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం అండి. వాళ్ళ ఇంటికి వెళ్ళండి, నేనున్నాను అక్కడ. లకారం భాష వాడి వాళ్ళ అబ్బాయి గిరిబాబుని బయటికి తీసుకొచ్చి కొట్టి చాలా హింసాత్మకమైనటువంటి ఘటనలు చేశారండి ఈ టీడీపీ ప్రభుత్వం. అందుకే 23 సీట్లు వచ్చినాయండి. ఆ రోజున పుష్కరాల్లో నేను కూడా ఉన్నాను. మా ఇంటికి తిరుమల రావు గారిని ఇప్పుడు డీజీపీ ఆఫీస్ లో ఎస్పీ నాన్ క్యాడర్ ఎస్పీ కింద పనిచేస్తాను. ఆయన చెప్పారు, సార్ వదలండి సార్, మాకు దాహం అయిపోతుంది, మంచినీళ్ళతో చచ్చిపోతున్నాం అన్నప్పుడు కూడా పోలీసులు చలించకుండా లాఠీ చార్జ్ చేసి అవి గైట్లలో బంధించి అప్పుడు ఏదో ఒక ఈయనకి సినిమా షూటింగ్ కోసం అని చెప్పి ఆ పుష్కరాలన్నింటిలో కూడా బెల్లంకొండ ఆయన ఎవరో ఉన్నారు బోయపాటి గారికి ఒక సినిమా షూటింగ్ కోసం ఆ పుష్కరాలని ఇవ్వటం కోసం, అలాగే లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు స్నానం చేసేదాకా జనాన్ని క్యూ కట్టించి అక్కడ వదలకుండా ఒక్కసారి వదిలి లాఠీ చార్జ్ చేయడం వల్ల 33 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయండి. అప్పుడు కూడా ఆ తప్పిదాలన్నీ కూడా టీడీపీ పార్టీని 23 సీట్ల అధపాతాలను తొక్కిని తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏదైతే తప్పులు చేసిందో, అలాగే డాక్టర్ విషయంలో కానీ, మాస్క్ విషయంలో కానీ, అలాగే కోడికత్తి ఆ సీన్ బెయిల్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం విషయంలో కానీ, ఆ రోజు ఏదైతే వ్యవస్థలు చేశారో ఆ తప్పుల వల్ల వాళ్ళు 11 సీట్లకు వచ్చేసారు. మళ్ళీ టీడీపీ అంతకంటే అరాచకాలు మళ్ళీ చేస్తూ మొదలుపెట్టింది. ఆ గోగువేని కళ్యాణ్ కృష్ణ అనే ఒక రౌడీ దందాగా ఆ వ్యక్తిని ఎవరిని పడితే వాళ్ళని గుద్దడం, ఎవరిని పడితే వాళ్ళ కారుతో గుద్దడం, బైకులతో గుద్దడం, జనాన్ని వేసుకెళ్లి నానా హింసలు సృష్టించడం, అల్లలు సృష్టించడం, అటువంటి వ్యక్తిని కనీసం పెమ్మసాని గారి కంట్రోల్లో పెట్టట్లేదు. ఇంకో విషయం, ఆనాడు ముద్రగడ పద్మనాభం గారి మీద ఎలాగైతే దాడులు చేశారో, తర్వాత వైసీపీ వాళ్ళు టీడీపీ కార్యాలయం మీద ఎలాగైతే దాడులు చేశారో, మళ్ళీ ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టోల్ కోచింగ్ దగ్గర సిబ్బందిని కొట్టడం. ఎవరు కమ్మ సీతారామయ్య అంటండి, ఎవరు యాదవుల పొలాన్ని ఆక్రమించి వాళ్ళు చుట్టుపట్టిన అక్కడ కొట్టేశారు ఏలూరు జంగులూరు నియోజకవర్గంలో. నెక్స్ట్ మొన్న పెద్దపల్లి ప్రభాకర్ రావు గారు ఒక అడ్వకేట్ మీద బుల్డోజర్ ఇంటికి కేసుకెళ్ళిపోయి చేసిన సంఘటనలు, అనేక సంఘటనలు అండి. మొన్న పందుకూరు ఘటనలో పట్టబగటాల ముగ్గురిని ఒక టీడీపీ వ్యక్తి పట్టబగటాల ఒక వ్యక్తి కులం పేరు రాసుకుని మొత్తం పార్టీనట్టు గుర్తేస్తే అక్కడ ఎమ్మెల్యే సపోర్ట్ చేశారు. ఇంతవరకు ఆ నేరస్తుని శిక్ష పడలేదు. అందులో నేరంలో ఉన్న వాళ్ళు అందరినీ అరెస్ట్ చేయలేదు. ఇంకోటి ప్రకాశం జిల్లాలో సంకుల మల్లయ్య అని చెప్పి ఒక వ్యక్తి అరాచకాలు మళ్ళీ మొదలైపోయాయండి. మళ్ళీ టీడీపీ పార్టీ 2029 నాటికి మళ్ళీ అధికారం కోల్పోవడం అనేది పక్కాగా చెప్తున్నా. ఈ అరాచకాలు ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికైనా సరిదిద్దుకుని ఈ 3 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే నారా లోకేష్ గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటువంటి జరగకుండా ముందుకు తీసుకెళ్తే మళ్ళీ 2029 అధికారం వస్తుందండి. లేదు వాళ్ళు వైసీపీ నడిచిన బాటలో మేము నడుస్తామంటే ఖచ్చితంగా మళ్ళీ అధికారం అనేది పక్కా. వినీల్ గారు మాట్లాడండి, వినీల్ గారు మీరు మాట్లాడండి. వినీల్ గారు ఏదో చెప్తున్నారు, మీరు కంక్లూడ్ చేద్దరు నాగండి. వినీల్ గారు రైట్, వినీల్ గారు మళ్ళీ మాట్లాడతారు. సార్ సౌమి గారు మీరు మాట్లాడండి. సార్ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అంటే
రాజ్యాంగబద్ధంగా పరిపాలించడం మానేసేసి తమ బ్రెడ్ బుక్ అనే ఒక పరిపాలన తీసుకొచ్చి వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారో దీన్ని ఖచ్చితంగా 2029లో వారికి ఖచ్చితంగా ఎదురు దెబ్బ తగిలిద్ది. ఇప్పుడు ఏదైతే ఈ విష సంస్కృతి నాటారో ఈ విత్తనం రేపు ఖచ్చితంగా చెట్టు అయ్యిద్ది. దాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా చూస్తారు కూడా సార్. ఎందుకంటే ఈ రోజు అధికారం ఉంది కదా అని ఇళ్ల మీదకి వెళ్ళిపోయి దాడి చేసేస్తున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే కొంతమంది సాయి కృష్ణ లాంటి వాళ్ళని చూసాము. అలాగే దళితుల బహిష్కరణ చూస్తున్నాము, లాకప్ డెత్లు చూస్తున్నాము. ఒక సామాన్యుడు ఈ రోజు ప్రశ్నించడానికి కూడా లేకుండా ఉగ్రవాద చట్టాలను కూడా తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయడం కూడా చూస్తున్నాము. ఏదైతే అరాచకానికి పరాకాష్ఠగా వెళ్తున్నారో దీనికి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా వారు ఓటు రూపంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని మేము నమ్ముతున్నాం. అయితే సౌమి గారు, ప్రధానంగా అంబటి రాంబాబు గారు ఇంత హెవీగా మాట్లాడటానికి మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఇంత భయంకరంగా ఆరోపణలు చేయడానికి మీ దగ్గర ఆరోపణలు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఎందుకు అంబటి రాంబాబు గారు ఖచ్చితంగా ఆయన ఆధారాలు చూపిస్తారు. ఆయన ఆధారాలు చూపించడానికి ఆయన దగ్గర ఎవిడెన్సెస్ సబ్మిట్ చేయడానికి ఆయన ఎప్పుడు రెడీయే. మీరు ఆ ఆధారాలు బట్టి కేసులు కట్టగల ధైర్యం మీకుందా? ఈ చర్చకు వచ్చిన తర్వాత ఆయన చూపించే ఎవిడెన్సెస్ కి చట్టపరంగా చర్యలు తీసుకునే ధైర్యం ఈ కూటమి ప్రభుత్వానికి ఉందా? మీరు అడిగిన ప్రశ్నకు వినీల్ గారు సమాధానం చెప్తారు. వినీల్ గారు సమాధానం చెప్పి కంక్లూడ్ చేయండి. వినీల్ గారు మ్యూట్లో ఉన్నారు చూడండి. మీరు వినీల్ గారు అన్మ్యూట్ చేయండి. మ్యూట్లోకి వెళ్ళారు మీరు. మాట్లాడండి. సార్, మా కూటమి ప్రభుత్వంలో సామాన్యుడి దగ్గర నుంచి రాజకీయ నాయకుడైనా ఎవరైనా సరే చట్టాన్ని ఉల్లంఘించిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా వాళ్ళకి చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకు అంబటి రాంబాబు గారు కేసు ఫైల్ అవ్వగానే ఇబ్బంది పడుతున్నారు? ఖచ్చితంగా మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? మీరు విచారణకి సహకరించండి. అంతేకాని మీ మీద కేసు ఫైల్ అయిన వెంటనే ఏఐ వీడియో గురించి కేసు ఫైల్ అయిన వెంటనే మీరెందుకు ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడుతున్నారు? ఓకే, మీకు ఖచ్చితంగా పోలీసుల పట్ల మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు వాళ్ళకి సమర్పించండి, విచారణకు మీరు సహకరించండి. రైట్. ఇంకోటి, ఇందాక సోనియా గారు మాట్లాడుతూ రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. మేము మొదటి నుంచి చెప్తున్నాం, నారా లోకేష్ గారు పాదయాత్రలో ఉన్నప్పటి నుంచి ఇప్పటికి స్టిల్ ఈ రోజు కూడా మేము చెప్తున్నాము, రెడ్ బుక్ అనేది ఎవరైతే వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారో, ప్రజల్ని ఇబ్బంది పెట్టి మేడం ఇప్పుడు కాదు మేడం, ఇప్పుడు మీరు చెప్పుకోవడానికి బానే ఉంటది. రేపు ఈ విష సంస్కృతి మీ దాకా టీడీపీ కార్యకర్తలకు దాకా వచ్చినప్పుడు తెలుస్తుంది మీకు వ్యవస్థలు ఎలా నిర్వీర్యం అవుతున్నాయి. మన లోకేష్ గారి ఇప్పుడు మీరు ఉత్సాహంగా చెప్తున్నారు, మా లోకేష్ గారు ఎవరైతే గీత దాటారో వాళ్ళ మీద రెడ్ బుక్ ఉపయోగిస్తామని చెప్పి రేపు వైసీపీ ప్రతి కార్యకర్త ఇంప్లిమెంట్ చేశారు మేడం. వాళ్ళకి నచ్చిన బుక్కులు ఈ రాష్ట్రంలో ప్రజా పరిపాలన అనేది నాశనం అయింది. మీరు ఇటువంటి విష సంస్కృతి ఎంకరేజ్ చేయొద్దు దయచేసి. మనం ఏ పార్టీలో ఉన్నా కూడా ఇది చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగాలి. కాన్స్టిట్యూషన్ పేరు లేదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేయాలి. కానీ చట్టపరి దాటారని చెప్పి మీరు యాక్షన్స్ తీసేసుకోకూడదు. చట్ట ప్రకారమే యాక్షన్స్ తీసుకోవాలి. ఎవరి చైర్మన్ మీకు లాఠీలు పట్టుకొని రోడ్డు మీద ఉంచామని అంబేద్కర్ రాంబాబు గారు ఒక పర్సనల్ అంటే ఒక పార్టీ కార్యక్రమానికి వెళ్తుంటే మీరు లాఠీలు పట్టుకొని ఉంచుంటారా? ఆమె ఎవరు గ్రంథాలయం చైర్మన్ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుందా? 7 గంటలు ధ్వంసం చేసి విధ్వంసం చేసి అంబేద్కర్ రాంబాబు గారు కుటుంబాన్ని విధ్వంసం చేసి. స్వామి గారు ఒక్క నిమిషం ఆగండి, ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. మీరు ఒక్క నిమిషం ఆగండి. వినీల్ గారు కంక్లూడ్ చేశాక మీరు మాట్లాడతారు. ఎస్ వినీల్ గారు చెప్పండి, కంక్లూడ్ చేయండి. సార్, ముందు అందరూ సమానులే. ఖచ్చితంగా రాజకీయ పరంగా విమర్శలు చేయండి, హుందాతనంగా విమర్శలు ప్రతి విమర్శలు ఉండండి. మీరేదైనా మాట్లాడాలి పాలసీ మేకింగ్స్ మీద అనుకుంటే ఖచ్చితంగా మీరు సాక్ష్యాలతో రండి, మేము కూడా మాట్లాడతాము. అంతేకాని మీరు అంటే ఒక వ్యక్తిని కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద ఏవే వీడియోలు సృష్టించి అరెస్ట్ చేసినట్టు సంఖ్యలు కాదండి. పెంబసాని గారికి గ్రాఫిక్స్ చేసే సంఖ్యలు వెళ్ళాలేమో. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఆల్రెడీ ఉండొచ్చిన వ్యక్తే. రైట్.
టాపిక్ మనం కూడా 52 రోజులు జైల్లో ఉన్న చరిత్ర మనకు కూడా ఉంది మేడం. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు అయితే మనం కూడా ఒక 52 రోజులు మీ అధినేత పార్టీ అధినేత కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైల్లో ఉన్నారు. ఆయన ఏం చెప్పి బెయిల్ చేసుకున్నారో కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు కూడా. దేనికి మనం మాట్లాడకూడదు. పెమ్మసాని గారు ఏదైతే ఒక టీడీపీ కార్యకర్తల ముందు 24 గంటల సినిమా చూపిస్తామని చెప్పి ఒక ఎంపీ స్థానంలో ఉండి కేంద్ర మంత్రి స్థానంలో ఉండి ఇటువంటి చర్యలు పాల్పడ్డారో దాన్ని ఖచ్చితంగా రానున్న రోజుల్లో చట్టబద్ధంగా ఫేస్ చేయాల్సిన రోజు ఒకటి వచ్చింది. చట్టం ముందు అందరూ సమానమే. అలాగే మీరు చూపించాల్సిన సినిమా ఏంటంటే రాజ్యాంగబద్ధంగా ప్రజలకి మంచి చేయడంలో చూపించాలి, ప్రజల సంక్షేమం అందించడంలో చూపించాలి, రాష్ట్ర అభివృద్ధి మీద మీ సినిమా చూపించాలి. కానీ అంబటి గారి ఇంటి మీద వైసీపీ కార్యకర్తల మీద కాదు. ప్రతి ఒక్కరు కూటమి ప్రభుత్వం ద్వారా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా అదే సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నారు. రైట్ అయ్యప్ప గారు మీరు కంక్లూడ్ చేయండి చివరిగా. నేను ఒక ప్రశ్న అయితే వినీల్ గారిని అడుగుతున్నాను. అడగండి. వినీల్ గారు అడుగుతారండి మిమ్మల్ని. ఇది నా వ్యక్తిగతంగా కూడా అడుగుతున్నాను. ఇది కొంచెం నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వాలి. అడగండి. మాది నెడవోలు నియోజకవర్గం మేడం, పెరవల మండలం. వినీల గారు మా నెడవోలు నియోజకవర్గంలో నెడవోలు నియోజకవర్గం మేడం, పెరవల మండలం మేడం. మా నియోజకవర్గంలో సిఐ తిలక్ అని చెప్పి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక టీడీపీ కార్యకర్తని వైఎస్ఆర్సీపీ గెస్ట్ హౌస్ లో బంధించి 2 వారాల పాటు అతను కంట్లో పచ్చిమిరకాయలు పెట్టి చిత్రహింసలు పెడితే ఆ టీడీపీ కార్యకర్త దాదాపు 90 రోజుల పాటు నిరుపేద కుటుంబం, మీకు అన్ని డీటెయిల్స్ కూడా పంపిస్తాను, అటువంటి నిరుపేద కుటుంబానికి న్యాయం చేయవలసిన అధికారులందరూ కూడా ఎస్పీ గాని డిఐజీ గాని పట్టించుకోకపోతే ఈ రోజుకి కూడా న్యాయం కోసం ఆ కుటుంబం పోరాడుతున్నారు. మరి ఆ టీడీపీ కార్యకర్తలు మీరు న్యాయం చేస్తారా మేడం? ఆ సిఐ మీద తిలక్ మీద యాక్షన్ తీసుకుంటారా మేడం? ఆ సిఐ తిలక్ వల్ల మా నియోజకవర్గం చాలా అరాచకాలు, చాలా ఆకృత్యాలు ఉన్నాయి. లైవ్ వీడియోలతో సహా టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు టార్గెట్ చేయడం అనేది అతను ప్రధాన వృత్తి. నన్ను ఎవరు ఏం చూడలేడు అని చెప్పి అతను బాటంగా మాట్లాడడం. అదృష్టానికి మీరు చాలా మంచిగా చెప్పారండి. ఎవరికి అన్యాయం జరిగినా అది తప్పే. మీరు అన్నారు టీడీపీ కార్యకర్త ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మేడం. సరే, అతనికి 2 చేతులు ఇచ్చేశారు మేడం, 2 చేతులు ఇచ్చేశారు. అది ఈ ఛానల్ ద్వారా అధిష్టానానికి వెళ్ళాలని కోరుకుంటాను. ఆ కార్యకర్తనే కదా విచారణ జరిగి ఆ వ్యక్తికి ఇంకో విషయం మేడం. నేను 45 సంవత్సరాల పాటు నా పేరు తారకరామ అయ్యప్పండి. మా నాన్నగారు ఎన్టీఆర్ గారి పేరు. 40 సంవత్సరాల పాటు మా నాన్నగారు కానీ మా కుటుంబం కానీ టీడీపీలో ఉంది. మా గ్రామంలో ఒక కాంగ్రెస్ నుంచి టీడీపీకి వచ్చినటువంటి ఒక తెలుగుదేశంలో ఉన్నటువంటి ఒక నాయకుడు కోఆపరేటివ్ సొసైటీలో కోట్లాది రూపాయలు అవినీతి చేశాడు. అతని అవినీతిని నేను ప్రశ్నించి లోన్లతో సహా నిరూపిస్తే మా ఇంటి మీద గత మార్చి 30వ తారీఖుని 2 సార్లు అతను దాడులు చేస్తే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఆ టీడీపీ నాయకుడి వల్ల ఈ రోజున చాలా మంది కార్యకర్తలు దూరం అయిపోతారు. అసలు చేసినటువంటి అవినీతి అరాచకాలు గత ప్రభుత్వాల్లో ఉండి చేశాడు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో జరిగిన అంతకుముందు కాంగ్రెస్ లో ఉండి చేశాడు. ఆ వ్యక్తిని మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా చేయలేరా? నేను ఆధారాలతోటి లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా పెట్టాను. కలెక్టర్ మేడం గారు కూడా ఆధారాలతో నిరూపించారు. మరి ఇటువంటి దాడుల్ని చేయటం వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుంది మేడం. వినీల్ గారు మీరు ఇది అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాలి. అయ్యప్ప గారు ఆగండి, మీరు అడిగారు కాబట్టి కంక్లూడ్ చేస్తారు. చెప్పండి వినీల్ గారు. ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అంటే ఎలాంటి సందర్భంలో రాష్ట్రం ఎలాంటి పతన అవస్థలో ఉన్నప్పుడు ప్రజలు మనల్ని నమ్మారు, మనల్ని నమ్మి మనకు ఒక అధికారాన్ని ఇచ్చారు అనేది మరిచిపోయి కొంతమంది ఎట్లుంటే అటు ఇటు చేత జంపింగ్ చేసుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడే వాళ్ళు ఉన్నారు. అవినీతి దాహం ఎక్కువైన వాళ్ళు ఉంటారు ప్రజాస్వామ్యంలో. ఖచ్చితంగా మీరు అంటే కూటమి ప్రభుత్వంలో పార్టీ తరఫున కూడా గ్రీవెన్స్ లాంటివి కండక్ట్ చేస్తున్నారండి. ఇప్పుడు ఈ ఛానల్ ద్వారా ఈ సమస్య అధిష్టానం దృష్టికి వెళ్ళాలని కోరుకున్నాను. హోంమంత్రి గారి దృష్టికి కూడా వెళ్ళాలని చెప్పి ఆవిడ కూడా ఈ ఘటన మీద ఒక టీడీపీ అధికార ప్రతినిధిగా రాజకీయ విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పిన మాటల్ని మీరు అధిష్టానం దృష్టికి మీరు తీసుకెళ్తానని చెప్పినందుకు అది మా ఛానల్లో అంకురార్పణ జరిగి ఆ సమస్య
పరిష్కరించాలని నేను కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు వినీల్ గారు మీరు ఆ మాట చెప్పినందుకు. ముందు సౌమ్య గారు కంక్లూడ్ చేయండి, ఏమైనా చెప్తారా చివరిగా? సార్ ఒకటే సార్, వ్యవస్థలు నిర్వహణ చేయడంలో ఏదైతే ఈ పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో, ఇప్పుడు సార్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్పారు. సిఏ నిడదోలు నియోజకవర్గానికి సంబంధించి మేము విజయవాడలో సాయికృష్ణ గురించి చెప్తాము, కర్నూలులో తిరుపతి గంగమ్మ లాకప్ డెత్ గురించి ఉంది. ప్రతి చోట పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అన్నది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు కూడా. ఖచ్చితంగా దీనికి కోకట వెళ్తా సహా ప్రక్షాళన జరిగిద్ది. 29 తర్వాత ఖచ్చితంగా రానున్న ఎలక్షన్స్ లో ప్రజా తీర్పు చాలా స్ట్రాంగ్ గా ఉంటది. 29 తర్వాత మీరు గెలుద్దామని అనుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి ఎప్పుడు వెళ్తున్నారు, అసెంబ్లీలోకి ఎప్పుడు వెళ్తారు చివరిగా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి ఎప్పుడు వస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోయినా ఆయన గొంతు ఎలా ఉంటదనేది రాష్ట్ర ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు సార్, వారు గమనిస్తున్నారు. ఆయన ఎక్కడ కూర్చున్నా ఆయన అడిగే ప్రశ్నలకు ఏ రోజైనా డాక్యుమెంట్ ప్రకారం ఆన్ రికార్డ్ మాట్లాడండి, అంతేగాని ఆయన వ్యక్తిగతంగా విమర్శించడం కాదు. అసెంబ్లీ అయినా సరే, తాడేపల్లి అయినా సరే, ఏదైతే ఆయన ఎవిడెన్సెస్ చూపించి పీపీటీ వేసి మాట్లాడుతున్నారో దాని గురించి సమాధానాలు ఇప్పటి వరకు రావు. డాక్యుమెంట్ ప్రకారం ఎవిడెన్స్ ప్రూఫ్ తో ఏది మాట్లాడరు. మీరు అడిగే ప్రతి ఎక్కడ చెప్పినా ప్రజల పక్షాన ఆయన గొంతు వినిపిస్తానే ఉన్నారు. మీరు అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా ఇమ్మని చెప్పి హైకోర్టులో కేసు వేశారు కదా, అది స్పీకర్ గారితో చెప్పి దాని మీద ఒక నోటీస్ ఇమ్మని చెప్పండి, ఆయన ఖచ్చితంగా వస్తారు. అట్లాగే ఆయన తాడేపల్లి వేదికగా ప్రెస్ మీట్లు పెట్టి ప్రజా పక్షాన ఆయన డాక్యుమెంట్ రూపంలో విత్ ఎవిడెన్స్ మాట్లాడుతున్నారో ప్రెస్ మీట్లు పెట్టి దానికి సమాధానం చెప్పండి. అంతేగాని ఆయన వ్యక్తిగతంగా విమర్శించడం, ఆయన కుటుంబాన్ని విమర్శించడం అది కాదు. ఈ ప్రజల పక్షాన ఫైట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రెడీగానే ఉంటారు. ఆయన పాదయాత్ర స్టార్ట్ అయిన రోజు ఈ రాష్ట్రంలో ఒక పెను మార్పు ఖచ్చితంగా 2027లో ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఈ కూటమి చేసిన ప్రతి ఒక్క అవినీతిని, అన్యాయాన్ని ప్రజల్లో ఖచ్చితంగా ఆయన దృష్టి తీసుకెళ్తారు. టీడీపీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి కనువిప్పు కలగాలని, అదేవిధంగా మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కనువిప్పు కలగాలని, ఇంకొకసారి పవన్ కళ్యాణ్ భార్యలు కార్లని మాట్లాడకూడదని మనసా వాచా కర్ణ కోరుకుంటున్నాను. 3 రాజకీయ పార్టీలు కూడా ఎవరు కూడా వ్యక్తిగతంగా మాట్లాడకూడదని నేను చెప్తున్నాను. ఇక అంబటి రాంబాబు గారి విషయంలో ఈ రోజున అంబటి రాంబాబు ఏదైతే మరి తను వచ్చేసారి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెమ్మసానికి జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అని ఆయన హెచ్చరికలు పంపారు. మీరేమనుకుంటున్నారు? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి వినీలా గారు, టీడీపీ అధికార ప్రతినిధి. ధన్యవాదాలండి సౌమ్య గారు, అడ్వకేట్ వైసీపీ అధికార ప్రతినిధి అడ్వకేట్ సౌమ్య గారు. ధన్యవాదాలండి అడ్వకేట్ కోటిపల్లి అయ్యప్ప గారు, రాజకీయ విశ్లేషకులు. మీరు చర్చలో పాల్గొన్నందుకు. ఇదివాటి స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి. ఏఎన్ఎన్. నమస్తే.